మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. రామస్వామి, అదిగో ఆర్తనాథం, వెంకటరత్నం వచ్చాడు. ఇదిగో గోపాలం, ఒకసారి బయటికి రావా, వెంకటరత్నం గారు వచ్చారు. నేను రాను. ఓ ఆయనే రమ్మంటున్నావా? ఆయనకెందుకు శ్రమ, నేనే వస్తాను. ఏం బావా, ఎప్పుడొచ్చావు? జైలు నుంచి వచ్చిన వాడిని ఎప్పుడొచ్చావు అని అడగకూడదు, ఎలా వచ్చావు అని అడగాలి. ఎలా వచ్చావు బావా? ఆటో ఎక్కి. అదేంటి బావా, నీ సంచులోంచి ఏదో ఎర్రగా కారుతాంది. రక్తం. రక్తమా? ఎవరిది? ఆటో వాడిది. 10 రూపాయలు 60 పైసలైతే 40 పైసలు చిల్లర లేదని అబద్ధమాడాడు. అందుకే వాడి 4 కోశాను. 40 పైసల కోసం 4 కోసావా? అయ్యో, వాడు చెప్పింది నిజమే అన్నయ్యా. 50 పైసల్లోపు చిల్లరే లేదు. నిజమా? ఆ ఎప్పుడో వీడు పుట్టినప్పుడు జైలుకెళ్ళాను, నాకెట్ట తెలుస్తుంది? ఇదిగా ఏం చేయమంటారు? ఆ ఆటోవాడు బయట ఉంటే ఈ 4 అతికించుకోమని చెప్పు. అలాగే. ఏరా బుడ్డోడా, నీకు పెళ్ళంట? ఏంట్రా మొహం అట్టా పెట్టావు? పిల్ల నచ్చలేదా? పిల్ల బాగానే ఉందన్నా, వాళ్ళ అయ్యి పరిస్థితే బాగాలేదు. ఏం గోపాలం? చచ్చా, అదేం లేదు బావా. అదిగో పెళ్లి కూతురు. పిల్లకే బంగారంలా ఉంది. ఆ వెనకాల అమ్మాయిని చూడండి, డైమండ్లా ఉంటుంది. ఆవిడెవరు? అమ్మా, అన్నయ్య గారికి నమస్కారం పెట్టు. అన్నయ్య అంటే బావా, సీతని అక్క అని పిలుస్తుందంటే నువ్వు అన్నయ్యవే కదా. కవరింగ్ అంటే ఇలా ఉండాలి. కవరింగ్ ఏంటి? అంటే గోల్డ్ కవరింగు. చిలకలూరిపేట. ఏదేమైనా గోపాలం పరిస్థితి 3 శోభనాలు 6 భోగం మేళాల్లో ఉంది. చెప్పినంత మట్టుకు చాలు, మోస్తావా? వాడేంట్రా చెప్పేది, నువ్వు చెప్పు, అసలేం జరిగింది? అసలు ఎవరు ఏం చెప్పొద్దు, నువ్వు రా అన్నయ్య, నేను చెప్తాను. ఏమన్నా రామస్వామి గారు, ఆ, మన కథ మంచి మలుపు తిరిగింది. మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా? కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే. ఆ, కానీ ఎలా చేయాలా అని నువ్వు ఆలోచిస్తున్నా. మర్డర్ చేయక్కర్లేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గానీ. అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను, ఏ ఛానల్ కన్నా అమ్ముకుంటా. కొంచెం త్వరగా రావయ్యో. ఆ. ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసినా లాభం లేదు. ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి? నీ అబ్బా, నీకు సినిమా ఆగిపోతుంది గోల తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు. మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శవాలలోకి వస్తే మేమెలా బతకాలి? ఇదిగో మీరు ఎవరు బాధపడకుండా, దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డరు. గోపాలం, వద్దు బావా, నా మాట విను, ఇందులో నా తప్పేమీ లేదు. ఏయ్! ఆ, ఎక్కువ పెట్టిన బాణం, గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు. ఏదైనా చెప్తాను. ఏమన్నా పిస్టల్ మీకు సరిగా గురి పెట్టడం వచ్చా పక్కడికి ఏమన్నా తగులుద్దా? రేయ్, నేను గనక బ్రతికున్నాను, నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో. నా వెనకాల మీరు వచ్చేస్తారు కదా. Shut up. ఆ, బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎందుకురా క్షమించాలి? నా చెల్లెలు బతకాలనుందా లేదా? నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో. కానీ నువ్వేం చేశావు? నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకోనంటావా? ఏంటి బావా, నువ్వు కూడా మల్లీశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా? అవునరా, చేసుకోక తప్పదు. ఆ, ఇదేంటిది? ఈ క్యారెట్ ఇలా పడిపోద్ది అనుకోలేదే. నేను మళ్ళీ రాసుకొస్తాను. ఒరే గోపాల్, ఆ, ఒకప్పుడు నా చెల్లెలు చావు బతుకుల్లో ఉంటే పెళ్లి చేసుకుని కాపాడావు. ఇప్పుడు తన కొడుకు ప్రేమ పెళ్లి జరగకపోతే నా చెల్లెలు మళ్ళీ చస్తానంటోంది. దయచేసి పెళ్లి చేసుకోరా ప్లీజ్. ఎవరు చెప్పినా సరే నేను నా భార్యకు అన్యాయం చేయను. అయితే చావు. ఆ, ఏంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు? రై బావా, ఏయ్ ఎక్కడ్రా నువ్వు? ఏంటి పార్దు ఈ ఒంటరితనం? ఇది ఒంటరితనం కాదు, నీ నుంచి ఏకాంతం. ఈ కాంతం ఉండగా ఏకాంతమేలా? అదొకటి తక్కువ. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఒక్కదాంతోనే పడలేకపోతున్నానే. ఒకవేళ బ్యాంకాక్లో ప్రేమించిన ఆ ఇద్దరు కూడా. వాళ్ళ ఆవిడ ఒప్పుకుంది, వెంకటరత్నం ఒప్పుకున్నాడు. ఇతను ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఇదేదో బోరు కొడుతున్న డైలీ సీరియల్లో సస్పెన్స్. మల్లేశ్వరి సక్సెస్ చూసావా? అందరినీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను. రేపే మన పెళ్లి.
ఐఎమ్ సారీ, అతని మెదడులో మెయిన్ వైర్లన్నీ కాలిపోయాయి. చూడకూడదేదో చూడడం వల్ల ఫీజు కూడా కొట్టేసింది. సారీ, మీరు డాక్టరా ఎలక్ట్రీషియన్? ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్. ఓ, అలా చూడండి. మ్. చూసారా, మ్. అతను చూసిన నాటకం ఏదో తెలిస్తే తప్ప మా ట్రీట్మెంట్ పనిచేయదు. కోమాలోంచి రాలేడు. వెళ్ళు. 1000 అబద్ధాలాడి మన పెళ్లి జరిపించడం కాదు, ఆ ఒక్క నిజం చెప్పి అతని ప్రాణాలు కాపాడు. వెళ్ళు. కోవెల్లో ఉన్న దేవుడు, కోమాలో ఉన్న పేషెంటు ఒకటేనంటారు. కళ్ళు తెరిచావే, నీ ముందు పశ్చాత్తాపడితే నేను చేసిన పాపం పోతుంది, కానీ నీ రోగం మళ్ళీ పెరుగుతుందేమో. అయినా చెప్పక తప్పదు. 20 ఏళ్ల క్రితం తెలియకుండా చేసిన తప్పుకి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నా. లాయర్గా ఎన్నో కేసులు గెలిచాను, కానీ మనిషిగా నా సమస్య ముందు ఓడిపోయాను. దాని పరిష్కారం కోసమే నిన్ను పిలిపించాను. నువ్వు దారి చూపిస్తావన్న ఆశతో నేను నీకు సినిమా తీస్తానన్న ఆశ చూపించాను. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. మీకు ఇద్దరున్నారు కదా. ఇప్పుడే కోమాలోంచి బయటకొచ్చావు, కొట్టానంటే మళ్ళీ కోమాలోకి పోతావు. చెప్పేది ఆడది స్నేహితురాలైతే అతని విజయం యవ్వనం నుంచే ప్రారంభమవుతుంది. నా ప్రయాణం వారాల అబ్బాయిగా మల్లీశ్వరి ఇంట్లో ప్రారంభం. నా చదువు ఆమెను షాడోలా ఫాలో అయ్యింది. నేనొక స్టెప్ పైనుండాలని కావాలనే తను ఎప్పుడూ ఒక మార్కు తక్కువ తెచ్చుకునేది. నా ప్రోగ్రెస్ చూసిన వాళ్ళ నాన్నగారు నేనొక పెద్ద లాయర్ని అవుతానని దురాశపడ్డారు. ఆయన ఊహ ప్రకారం నేను లాయర్నయ్యానే గాని చెప్పుకోదగ్గ లాయర్ని కాలేదు. చెట్టు కింద ప్లేడర్నయ్యాను. మల్లీశ్వరిని చూశాను. 20 ఏళ్ల తర్వాత సీతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ విషయం మల్లీశ్వరికి సర్ది చెప్పలేకపోయాను. మళ్ళీ మల్లేశ్వరిని ఎప్పుడు చూశారు? ఈ మధ్యనే ఓ కేసు పని మీద అరకు వెళ్ళినప్పుడు ఊహించని చోట చూడకూడని పరిస్థితులు సౌభాగ్యం దానమిచ్చి దౌర్భాగ్యం అనుభవిస్తూ తన స్థాయిలో నేను, నా స్థానంలో తనని చూశాను. సరిగ్గా అదే రోజున మావాడు బ్యాంకాక్ నుంచి మీనాక్షిని ప్రేమిస్తున్నానని ఫోన్ చేశాడు. మల్లీశ్వరిని బ్యాంకాక్ పంపించి మీనాక్షి మేనత్తగా ఒప్పించాను. ఆ తర్వాత కథ నువ్వు రాసినట్టే జరిగింది. కానీ ఇదంతా మల్లీశ్వరిని మహారాణిలా చూడాలనే ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? ఆహా, మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను. అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను. సరే, ఆ రామస్వామి ఊరుకుంటాడా? నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాలన్న అసలు కథ తెలిసిందిరా. ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. ఒరేయ్, సార్, ఇప్పుడు ఏం జరుగుద్దో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్, ఆగరా. పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి. 10 నిమిషాల్లో వస్తా. సరే సార్. శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది? నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా? ఇంతకీ క్లైమాక్స్ రాసి వచ్చావా? 3 రకాల క్లైమాక్స్లు రాశానండి. 3 ఎందుకు? ఏం జరుగుద్దో తెలియక 1 కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం, 2 మల్లేశ్వరి పెళ్ళొద్దంటాం. ఇంకేం మిగిలింది? రామస్వామి వెళ్ళి ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు. మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు. వాడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడు?
10 నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్తో వస్తారనుకున్నాను. మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు? ఎలా జరిగింది సార్? అంబులెన్స్ గుద్దింది. అదృష్టవంతులకు అంతే. మరి ఇంకే నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్తో గుద్దించుకురా. వెళ్ళు. ఏంటి సార్ ఇంత టెన్షన్ గా ఉంటే పర్సులో మేడం గారి ఫోటో చూస్తూ ఉంచుంటారు? ఈ ఫోటో చూస్తేనేరా ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగాను, ఓ. మా ఆవిడే పెద్ద సమస్యగాను కనపడుతుంది. ఎవరిదంటారు? రామస్వామిము ఊరుకోండి సార్, 3 రోజుల నుంచి కనిపించినోడు ఇక్కడికి ఎలా చేస్తాడు? 3 ముళ్ళు పడకూడదనేనేమోరా. ఏమండోయ్, ఫోన్ వెంకటరత్నం గారికంటే. వెంకటరత్నానికి సరే చేసింది రామస్వామ్యా? అబ్బే ఏదో హాస్పిటల్ నర్సు, కానీ చేయించింది రామస్వామే. మీకే. ఏంటి గోపాలం అంత పని చేశాడా? రాయ్ గోపాలం! అయ్య బాబోయ్! ఏయ్! ఆగరా! ఏయ్! ఓ! అసలు విషయం ఏంటమ్మా? అది బావా జరిగింది. ఇంకా నేను ఈ టెన్షన్ తట్టుకోలేను గాని కళ్ళు మూసుకుని 1 నుంచి 3 దాకా లెక్క పెడతాను. నువ్వు నన్ను కాల్ చేసి జైలుకి వెళ్ళిపో, నేను పైలోకానికి వెళ్ళిపోతాను. 1, తర్వాత 2, ఆ పైన మీకు ఇంకా మోడలేదు. యారా నన్ను చివరి చూపులు చూడడానికి వచ్చావా? లేదు, ఆ రామస్వామి ఫోన్ లో మల్లీశ్వరి మ్యాటర్ చెప్పలేదని చెప్పడానికి వచ్చాను. మరి ఆ రామస్వామి హాస్పిటల్లో ఉన్నా చూడడానికి వెళ్ళలేదని ఆయన కోపం వచ్చింది. మిమ్మల్ని ఎవ్వరూ ఏం పీకలేరు. నన్ను నేనే పీక్కున్నానే. వాడు మల్లీశ్వరి కథ చెప్పేసి ఉంటాడని తొందరపడిపోయి నా ఫ్లాష్ బ్యాక్ అంతా నేనే చెప్పేశానే. వస్తానండి. ఎక్కడికి? పైలోకానిక? కాదు, మీ సావు కబురు అమ్మగారికి చెప్పాలి కదా. గోపాలం నన్ను చంపేరా. నేనా? నువ్వే. నిన్నా? అవును నన్నేరా. ఆనాడు నువ్వు మల్లీశ్వరిని ప్రేమించావని తెలియకే కదా నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను. కానీ నా తప్పు నువ్వు దిద్దుతున్నావు. అందుకే ఈ పెళ్లి దగ్గరుండి నేను చేయిస్తాను. కానీ బావా, ఈ విషయం నా చెల్లెలికి తెలియకూడదు సుమా. అంతేనా? అంతే. యారా మొదటి క్లైమాక్స్ లో దెబ్బతిన్నావా? రెండో క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్టెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? వచ్చి మా వాడికి లెటర్ రాశాడు, చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా? కరెక్ట్ గా గెస్ చేశారు. అదే జరుగుతుంది చూడండి. ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తారు. నానా ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయొద్దని నువ్వు సందేశాలు ఇస్తే నువ్వు ఫాదర్వి కాదు గాడ్ ఫాదర్ అనుకున్నాను. కానీ నువ్వు 20 ఏళ్ల ఓ అఫైర్ ని దాచి ఎవరో నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పించి నీకేం తెలియనట్టు నటించి చివరికి అమ్మతోనే పెళ్లి కొప్పించావంటే నువ్వు క్రిమినల్ లాయర్వి కాదు, క్రిమినల్వి. పార్థు, నేను ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం నువ్వేదో నన్ను ప్రేమించావని కాదు, మీ నాన్నగారి గొప్పతనం. బ్యాంకాక్ కి నువ్వు మీ అమ్మగారితో మా ఇంటికి వచ్చే ముందు రోజు రాత్రే మీ నాన్నగారు ఫోన్లో నాకు నిజం చెప్పారు. అవునమ్మా, నేను మల్లీశ్వరిని మళ్ళీ మహారాణి స్థానంలో చూడాలనుకున్నానే కానీ ఈ వయసులో రాసలేలాడ్డానికి మాత్రం కాదు. మన వయసులో ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయడం చూసాం. కానీ వీరి వయసులో ఒక స్నేహితురాలికి పూర్వ వైభవాన్ని కల్పించాలని చేసే ఈయన ప్రయత్నానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అబ్బా తొందరగా పంపించవయ్యా. రండి అమ్మా, మీరు కూడా లేటేనా? ఏంద్రా పేరంటానికి వచ్చినానా? నా బిడ్డను కాదని ఈ పెండ్లు ఎట్టా చేసుకుంటాడో నేను కూడా చూస్తా. అమ్మో, ఈవిడ ఎలా మేనేజ్ చేయటం? వద్దు గోపాలం, మనకి పెళ్ళొద్దు. బాధ, దిగులు, ఉక్రోషం వీటన్నింటికంటే మనిషిని కృంగతీసేదేంటో తెలుసా? తప్పు చేశామనే భావన. ఆ బాధతోనే కదా
నేను ఇదంతా చేసింది? ఆడది తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది కానీ కట్టుకున్న భర్తని మాత్రం కాదు. ఆ నమ్మకంతోనే నేను ఇంతవరకు మౌనంగా ఉన్నాను. కానీ నా నమ్మకాన్ని అక్క తన అమాయకత్వంతో ఓడించింది. తన త్యాగంతో నన్ను గెలిచింది. ఓ మనిషి ఒకేసారి ఎంతమందినైనా మోసం చేయొచ్చు, ఎన్నిసార్లైనా ఒకే మనిషిని మోసం చేయొచ్చు. కానీ నా అనుకునే వాళ్ళని ఒక్కసారి కూడా మోసం చేయకూడదు. నన్ను క్షమించు, దయచేసి నన్ను మర్చిపో. ఆగమ్మా, క్షమించాల్సింది నన్ను. నీకు తెలియకుండా అన్యాయం చేసింది నేను. తెలియకుండా చేసిన తప్పుని కనీసం తెలిసి దిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నా చెల్లెలి పరిస్థితి. బావా, నువ్వన్నా చెప్పు బావా. ఇదేంటిది? కష్టపడి 3 క్లైమాక్స్లు రాస్తే 3 రివర్స్ అయినాయి. అవవేంటి నీ తొక్కలో కథకు విలనవడరా? నా కథలో విలన్స్ ఉండరు, పరిస్థితులే విలన్స్. ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి. ఆ? విలన్ లేని కథకి కిక్ ఉండదు. ఆ? నేనే విలన్. ఆ? మెయిన్ క్యారెక్టర్ కి మ్యాటర్ తెలవకుండా శుభం కార్డు పడకూడదు. ఇలా రా, నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను. కానీ నేను రైటర్ క్యారెక్టర్ని ప్రోత్సహించాలి కానీ చంపేయకూడదు. యాక్షన్! ఏం చేస్తున్నావమ్మా? కరక్కాయ రసం తీస్తున్నా. అయ్యో, కరుణ రసం పండించవలసిన సమయంలో కరక్కాయ రసం తీస్తున్నావా? నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఎవరికీ చెప్పకూడదు. అయితే వద్దులే. అయ్యో, మీరింత అమాయకులు కాబట్టే మీ ఆయన గారు ఆటలు అలా సాగుతున్నాయి. నువ్వు అనుకున్నట్టు మీ ఆయన శ్రీరామచంద్రుడు కాదు, గోపాలకృష్ణుడు. పెళ్లికి ముందే ఆ మల్లీశ్వరుతో గుడుగుడు కొంచెం ఆడాడు. ఈ నిజం మీ ఆయనే చెప్పాడు. ఇది ఇంకెవరికి తెలుసు? ఎవరికీ తెలవకూడదని మీకు చెప్పడానికి వచ్చాను. అయితే ఇంకెవరికి చెప్పకు. అంటే ఈ నిజం నీకంటే ముందే నాకు తెలుసు. ఆ? మీ ఆయన్ని నాకిచ్చి పెళ్లి చేయమని ఓ ఆడది ధైర్యంగా అడిగింది అంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను ఊహించలేనా? ఇంత తెలిసి అలా ఉంటున్నారమ్మా. అదే ఆడదానికి మగాడికి తేడా. మగాడు తన అనుభవాన్ని 10 మందికి చెప్పి సంతోషపడతాడు. అదే ఆడది తన అనుభవాన్ని తనలోనే దాచుకుని బాధపడుతుంది. ఇది కరక్కాయ రసమే కదమ్మా? కాదు, కుంకుడుకాయ రసం. నీలాగే మా వారు కూడా పెళ్లి విషయంలో దెబ్బతిన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా పెళ్లికి ముందే ప్రేమించారనే ఊహ కూడా రాకుండా కాపురం చేశారు. కంటికి రెప్పలా నన్ను చూసుకున్నారు. కానీ ఇప్పుడు నీకు సవతిని తీసుకొస్తున్నాడు కదమ్మా. ఆమెను తీసుకొచ్చేది నాతో పడకో ఆయనకి పడక కావాల్సొచ్చో కాదయ్యా. మా వల్ల అన్యాయం అయిపోయిన ఓ ఆడదానికి న్యాయం చేయడానికి. అందుకని మొగుడిని దానం చేస్తావా? అసలా మొగుణ్ణి దానం చేసింది తనేగా. దానం చేసిన తన కోసం త్యాగం చేయడం తప్ప ఈ 20 ఏళ్ళు ఆ భర్తని బిడ్డని మోశాను. కాని నాకు తెలుసని మా వారికి చెప్పకు. నాకు తెలియకూడదని ఆయన, ఆయనకి తెలియకుండా నేను గుప్పెట్లో నిజం దాచుకుని గుడుగుడు గుంజం ఆడటమే సంసారం. సార్, ఏమైంది? నేను ఓడిపోయానని ఒప్పుకోవడం కంటే మానవత్వంతో మీరు గెలిచారనుకోవడం కరెక్ట్ సార్. అసలు నిజమేందో చెప్పు. హ? కొన్ని నిజాలు కొందరికే తెలుసు, దాచిన నిజం ఇంకొందరికి తెలుసు. అది తెలియని నిజమని మరికొందరికి తెలుసు. ఎవరికి దాయాలో కొందరికి ముందే తెలుసు. ఇందులో కొంచెం నాకు తెలుసు. మొత్తం అన్ని నిజాలు మీకు తెలుసు. అసలు నిజం మీ బావకు తెలుసు. నీ మాటలు దూరదర్శన్లో మధ్యాహ్నం వార్తల్లో ఒక్క ముక్క అర్థం కాల. కానీ ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి మాత్రం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. నాకు అర్థమైన నీ పిట్ట కథ నేను చెప్తాను. చెప్పు. అనగనగా ఒక బిడ్డ, ఆ బిడ్డ చేతిలో ఒక బెడ్డ, దూరంగా బ్యాంకాక్ లో ఒక చెట్టు, ఆ చెట్టుకు బాగా పండిన ఒక పండు. ఇది ఎక్కడ? ఈ బిడ్డ బెడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురితప్పి పక్కనున్న పిట్టకు తగిలింది. ఆ పిట్ట భయంతో రెట్ట వేసింది. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది? బిడ్డదా, బెడ్డదా, పిట్టదా? శుభం.